ఎటెంటెట్టే పోయేదినా? ఎటెంటెట్టే పోతే ఏమైద్ది? దాని ప్రోటోకాల్ ఉంటుంది, ఎటెంటెట్టే పోవటానికి లేదు. మత్తయి సువార్తలో రాసినారు కదా, పెండ్లి విందుకు పిలువబడితే పోయినా ఎటెంటెట్టే మంటైపు. అప్పుడు ఆయన వచ్చినాడు, యజమానుడు. ఎవరు పిలిచినారు? ఆయన వరుసగా చూస్తూ వచ్చాడు. ఒకరికి ఏం లేదు, పెండ్లి వస్త్రము లేదు. సులువుగా చిక్కులు పెట్టి పాపాలు. 1:6 రాశారు చూడండి, రూతు 1:6. విడిచి ఏం విడిచాలా? పాట మాత్రం భలే పాడుతుంటా, మోయా బోన్ వీడ. జీవితంలోనికి వచ్చేటప్పటికి మోయాబు లోపలికి వెళ్ళు. విడిచి రావాలని బైబిల్ చెప్తుంటే మనం ఏం చేస్తున్నాం? దాంట్లోనికి పోవటానికి ప్రయత్నం చేస్తున్నాం. విడిచి వస్తే ఎలాంటి ఆశీర్వాదం వచ్చింది ఆమెకి? Hebrews chapter 12 1:2. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము మొదటి 2 వచనాలు. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనల్ని ఆవరించి ఉన్నందున సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమున కర్తయు దాన్ని కొనసాగించేవాడని యేసు వైపు చూచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదాము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకు అవమానము నిర్లక్ష్య పెట్టి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. యేసు వైపు చూచుచు అనే మాటను గురించి కొన్ని సంగతులు మనం పరిగెరుకోవటానికి బైబిల్ని ఆధారం చేసుకొని చిరు ప్రయత్నం ఆరంభించిన. యేసు వైపు చూడాలంటే కొన్ని చేయాలా, కొన్ని చేయకూడదు. మనం ఏం చేస్తామంటే ఏవి చేయాలో అవి చేయము, ఏవి చేయకూడదు అవి చేయటానికి మనం ప్రయత్నం చేస్తాం. ఇక్కడ రాశారు హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో, సులువుగా చిక్కులు పెట్టి పాపము విడిచిపెట్టాలి. విడిచిపెడితే ఆయన వైపు చూడటానికి అవకాశం. విడిచిపెట్టుకోకుండా అవి అట్లే తగిలించుకొని ధరించుకొని విసర్జించకుండా ఉంటే ఆయన చూచే కళ్ళు మందగిల్లుతాయి, సైట్ తగ్గుతుంది, దృష్టి తగ్గుతుంది. మీకు తెలుసు కదా ఇవన్నీ. అద్దాలు లేకుండా ఉంటే అక్షరాలు కనపడవు, మనుషులు కనపడరు. అలాగే సులువుగా చిక్కులు పెట్టి పాపాలు కళ్ళకు పొరలు గమ్మిస్తాయి. యేసును చూడవలసిన దృష్టితో చూడలేకపోవటానికి అవకాశం ఉంది. ఇప్పుడు బలలో పాలు పొందక మనపై చెప్తా. నేను చెప్పాను కదా, ఏది విడిచిపెట్టకూడదు, ఏది విడిచిపెట్టాలా. ఇప్పుడు విడిచిపెట్టాల్సినవి 5 చెప్తా. ఇంకోసారి ఎప్పుడైనా ప్రభు అవకాశం ఇస్తే విడిచిపెట్టక. నేను చెప్పాను కదా, ఏం విడిచిపెట్టకూడదు? మర్చిపోయారా? ధైర్యము విడిచిపెట్టకూడదు. సరే, ఇప్పుడు మొదట విడిచిపెట్టాల్సినవి చెప్తా. ఇవన్నీ మీకు తెలుసు, కానీ అట్లే తగిలించుకొని తిరుగుతుంటారు అందరూ. నేను కూడా, మళ్ళీ మీరు ఒకటే అని అనుకోవద్దండి. మొదటిది ఏం విడిచిపెట్టాలంటే యోహాను సువార్త 4వ అధ్యాయం, జాన్ చాప్టర్ 4. యోహాను సువార్త 4వ అధ్యాయము 28వ వచనం. జాన్ 4:28. యోహాను 4:28. ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి. కనుక మొదట ఏం విడిచిపెట్టాలా? కుండ విడిచిపెట్టాలి. వేసవికాలం కుండ ఎలా విడిచిపెడతామండి? అందరూ పోయి కొనుక్కుంటుంటే మేము కూడా కొనుక్కొని వచ్చినాం. భౌతికమైన కుండను గురించి ఇక్కడ చెప్పట్లేదు. ఈ కుండ ఏమి జ్ఞాపకం చేస్తుందంటే ఆమె పాత జీవితాన్ని జ్ఞాపకం చేస్తుంది. ఆమె పాత జీవితం ఎలాగుందో నాకంటే మీకు బాగా 4వ అధ్యాయం యోహాను సువార్త చదివిన వారికి పరిచయం. ఒక స్త్రీతో యేసు ప్రభు చేసిన సంభాషణ గురించి ఒక అధ్యాయం అంతా రాయాలా? అంత అవసరమా అని మనలాంటి వాళ్ళం అయితే అనుకుంటాం. ఒక మాటలో రాసేయచ్చు కదా. యేసు ప్రభు వారిని సమరయ స్త్రీ కలిసి ఆరాధన ఎలాగ చేయాలా, ఏం చేయాలని మాట్లాడింది.
ఆమె ఆ సంభాషణలో యేసుప్రభు నిజమైన దేవుడని గుర్తించి యేసుని అంగీకరించింది అని 1-2 వచనాల్లో రాసేయచ్చు. కానీ అధ్యాయం అంతా దాదాపు ఆ స్త్రీకి యేసుప్రభు వారికి జరిగిన సంభాషణను గురించి పరిశుద్ధాత్మ దేవుడు ప్రత్యేకంగా రాయించినాడు మన కొరకు. ఇలాంటి సంభాషణ బైబిల్ ఎక్కడ లేదు. ఆ సంభాషణ కూడా దేని గురించి అంటే ఆరాధన గురించి. ఆమె ఆరాధన చేసేదాని గురించి ప్రస్తావించింది. యేసుప్రభు వారు ఆరాధన ఎలాగ చేయాలో అనేది ఆమెకు ప్రస్తావించినారు. సరే, ఇప్పుడు నేను అవన్నీ మాట్లాడట్లేదు, కానీ ఆమెకు ఆరాధన అంటే కూడా తెలుసు, ఎక్కడ ఆరాధన చేయాలో తెలుసు, ఎలాగ ఆరాధన చేయాలో తెలుసు, ఆరాధన చేస్తే ఏమొస్తుందో తెలుసు, కానీ జీవితం మాత్రం మారలేదు. సేమ్ మంట అయిపోయి కదా. మనం కూడా మందిరానికి వస్తుంటాం, ఎలాగ ఆరాధన చేయాలో తెలుసు, ఆరాధన చేస్తే కళ్ళు తెరిచి ఎవరు చేస్తున్నారబ్బా అని చూసి అంతగా పదప్రయోగం చేస్తూ ఉంటాం. అన్నీ బాగానే ఉంటాయి, పాత జీవితం మారలేదు. ఆ కుండ విడిచిపెట్టలేదు. ఈమెకైతే వేరే రకమైన కొండ ఉంది, మనకైతే రకరకాల కొండలు ఉన్నాయి. పాత జీవితము అది పాత లోకంలో చెప్తారు కదా, పాత రోత కొత్త వింత అని. అది లోకానికి సరిపోతుందేమో, కానీ మన దగ్గరికి వచ్చేటప్పుడు ఎలాగుంటుందంటే పాత వింత కొత్త రోత అనేటట్లు ఉంటుంది. బైబిల్ ఏం చెప్తుందంటే ఎవడైనాను క్రీస్తునందున్నడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో సమస్తము కొత్తవాయను. కానీ మన జీవితాలు ఏం చెప్తున్నాయి? ఎవడైనాను వీపాలెంలో ఉంటే చెప్పండి, పాతవి ఇంకా పెద్దగా అయిపోయినాయి, కొత్త వసలే రాలేదు. అంతేనా? పాత సంగతులు ఏంటి? పాత వద్దనుకొని వచ్చినాం, పాతది అవసరం లేదనుకొని వచ్చినాం. పాత జీవితం వద్దు, పాత మాటలు వద్దు, పాత ప్రవర్తన వద్దు, పాత బతుకు వద్దు, అది బొంతుల మాదిరి ఉంది. యేసు నాకు కావాలా, రక్షణ వస్త్రము కావాలా, యేసు శిలువ ద్వారా ఆయన రక్త ప్రవాహములో నన్ను నేను కడుక్కొని శుద్ధీకరించబడి నీతి వస్త్రము ధరించుకోవాలా, ప్రశస్తమైన వస్త్రము ధరించుకోవాలా, బుట్టవాణి అలాగ మంచి ఆధ్యాత్మికమైన విధానంలో ఉండాలని ప్రభు దగ్గరికి వచ్చినాము. రోజులు గడిచే కొలది కొత్తదనం పోయింది, పాతది అట్లే వచ్చింది. అట్లే రావడం మాత్రమే కాదు, ఇంకా దానికి ఎంబ్రాయిడింగ్ వేయించుకునే వాళ్ళు ఉన్నారు. అది దాన్ని వాళ్ళ పేరు పెట్టేది హ్యాండ్ వర్క్. నేను బట్టల గురించి మాట్లాడట్లేదు, భౌతికమైన దాని గురించి. మన జీవితాలు పాతది వద్దు అని అనుకుంటే ఇంకా దానికి ఏదో కలుపుకుంటున్నారు, ఇంకా ఆకర్షణీయంగా దాన్ని కలుపుకుంటున్నారు. దానికి సంస్కృతి అని, ట్రెండింగ్ అని, ఫ్యాషన్ అని, ఇప్పుడు మోడల్ అని, ఇప్పుడు క్యాపిటల్ సిటీలో ఉండేదని అన్ని దానికి కలుపుకొని కుండ అలంకరించుకున్నారు. కుండ వదిలితే తప్ప యేసును ఆ స్త్రీ ప్రకటించలేదు. ఆమె కుండ అక్కడే విడిచిపెట్టింది. ఎవడను కుండ అక్కడే విడిచిపెడతారా? ఒకవేళ మీరే ఒక పాత్ర ఏదో తీసుకెళ్ళారు నీళ్ళ దగ్గరికి, బావి దగ్గరికి అనుకోండి. అక్కడ యేసుప్రభువు మీకు కనిపించినాడు, ఆయన మీతో మాట్లాడినాడు, బాగా మాట్లాడినాడని కుండ ఉంటే పక్కన వాళ్ళది కూడా ఎవరన్నా అడగకుండా క్యూ వస్తుందని పెట్టిపోయినారు అనుకో, వాళ్ళది మంది అందరు కలిసి కనపడుకోకుండా ఇంటికి తెచ్చింటాం మేము. కానీ ఆమె అక్కడే విడిచిపెట్టి యేసుప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత విడిచిపెట్టాలా. ఇది నాకు సంబంధించింది కాదు, పాతది. యేసు దాన్ని భరించినాడు, అపరాధాలు భరించినాడు, పాపం భరించినాడు, దోషం భరించినాడు, అవమానాన్ని భరించినాడు. కనుక ఆయన దగ్గర దాన్ని విడిచిపెట్టి క్రొత్త జీవితం ఆరంభించాడు. అప్పుడు ఏం జరుగుతుందంటే ఆమె ఊర్లోకి వెళ్ళి నేను చేసినవన్నీ నాకు చెప్పిన ఈయన క్రీస్తు కాడా అంటే అప్పుడు ఊరి వారందరూ వచ్చినారంట. ఒక స్త్రీ చెప్తే ఊరి వాళ్ళందరూ వస్తారా? మనం చెప్తే రావట్లేదంటే వచ్చేవాళ్ళు కూడా ఆగిపోతున్నారు. ఆమె పోతుంది ఆ చర్చికి, అయితే నేను రాను. ఆమె ముందు కూర్చుంటుంది, అయితే నేను వెనక కూర్చుంటా. ఆయన పాటలు పాడుతున్నాడు, ఆయన లీడ్ చేస్తున్నాడు, అయితే నేను రాను. ఎందుకంటే ఒక్కళ్ళు కూడా మంచోళ్ళు లేరు బ్రదర్ అక్కడ. ఇలాంటి వాళ్ళందా కుండను పట్టుకొని తిరిగితే ఎవరు రక్షణ పొందుతారు? ఎవరు వస్తారు? ఊరోళ్ళు
సమరయ గ్రామం అంతా ఒక్క రోజులో రక్షణకు వచ్చింది, ఒక్క స్త్రీ పాత జీవితాన్ని విడిచిపెడితే. చూడండి, పాత జీవితాన్ని విడిచిపెట్టి ప్రభును ప్రకటిస్తే ఎంత పవర్ ఉంది దీంట్లో. మనలో ఎందుకు పవర్ లేదు? సువార్త చేస్తుంటాం, వాక్యం చెప్తుంటాం, లైవ్ స్ట్రీమ్ ఇస్తుంటాం, రికార్డ్ చేస్తుంటాం, యూట్యూబ్లో మాట్లాడుతుంటాం, అన్నీ చేస్తుంటాం. ఎందుకు పవర్ లేదు? ఎందుకు శక్తి లేదు? పాతది విడిచిపెట్టి కుండ పట్టుకొని ఇక్కడొక్కకుండా పైనొక్కకుండా కిందొక్కకుండా పట్టుకొని దేవుడు లోకమును ఎంతో ప్రేమించను అంటే సైతాన్ అంటారు. బాలే చెప్తున్నావు అక్క. ఈ కుండలు పట్టుకొని తిరుగుతూ ఉంటే, పాత జీవితం పట్టుకొని తిరిగితే ప్రభు మన ద్వారా పని చేయలేడు. అందుకే ఎవరు రావట్లేదు. వచ్చిన వాళ్ళు ఏమన్నారు యేసు ప్రభుని చూసి? ఈయన నిజముగా లోకరక్షకుడు. ఆమె చెప్పిన మాట కాదు, అది ఊరోళ్ళు చెప్పిన మాట. ఈజ్ ట్రూలీ ద సేవియర్ ఆఫ్ ద వరల్డ్. ప్రపంచ రక్షకుడు. సమరయ గ్రామానికి మాత్రమే రక్షకుడు కాదు, మా కులానికి, మా ప్రాంతానికి, మా చుట్టూ ఉన్న వాళ్ళకి మాత్రమే ఆయన రక్షకుడు కాదు, ఆయన లోక రక్షకుడు. నాకు తెలిసి సువార్త చెప్పేవాళ్ళు ఈ మాట చెప్పకుండా ముగించారంటే తప్పు కాదేమో. యేసు నిజముగా లోక రక్షకుడు. క్రైస్ట్ ద సేవియర్ ఆఫ్ ద వరల్డ్. ఒక్క గ్రామం, ఒక్క స్త్రీ మార్చివేసింది. ఇది నన్ను ఇంతమంది స్త్రీలు ఉన్నారు, మరి వాళ్ళు మనల్ని మారుస్తున్నారా, మనం వాళ్ళని మారుస్తున్నాం? చెప్పరేంటి? గుంటూరు కారం ఇదేం వైఎస్ఆర్ కారమా? ఏదో కారం తింటారు కదా, ఉప్పు తింటారు కదా, మరి ప్రభు కొరకు ఏముండాలా? రోషం ఉండాలి కదా, తెంపు ఉండాలి కదా. నేను ప్రభు కొరకు ఏం చేస్తున్నాను? చదువు సంధ్య లేని సమరయ స్త్రీ, క్యాపిటల్ సిటీలో లేని సమరయ స్త్రీ, రాజధానిలో లేని సమరయ స్త్రీ యేసు ప్రభు ద్వారా తన జీవితాన్ని మార్చుకొని బయటికి వెళితే ఊరూరు రక్షణడానికి తెస్తే ఒక్కరోజుకే మళ్ళీ ఆమె వారాలు ఏం ప్రయాసపడలేదు. మన మాదిరి సండే క్లాస్ టీచర్ కాదు, యూత్ లీడర్ కాదు, సిస్టర్ మినిస్ట్రీ కాదు, వంట చేయలేదు, వగైరా చేయలేదు, చెప్పల స్టాండ్లో లేదు, ఏ పరిచర్య లేకుండా ఇంత ప్రభావితం చూపిస్తుంటే మనం ఎందుకు చూపించట్లేదు? మనం పోట్లాట్లోనే సరిపోయింది. వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, అట్లా వేసుకున్నారు, ఈ డ్రెస్ వేసుకున్నారు, అట్టే ఇట్టున్నారు, ఇదే సరిపోయింది. ఇంకెప్పుడు ఊరు మారుతుంది? మనమే మారకపోతే ఊరు ఎలాగ మారుతుంది? నాకు చాలాసార్లు బైబిల్లో వాక్యాలు చదువుతున్నప్పుడు అనిపిస్తుంది, ఓహో ఇది బైబిల్ ఊరికే రాసి పెట్టారా, మనకు కాదా ఇది? మనకు కాకపోతే ఇంక మనకి ఇందే అవసరమేముంది? ఎందుకు బోధించాలా, ఎందుకు వినాలా, ఎందుకు ప్రకటించాలా, ఎందుకు తెలియజేయాలా? ఈ రాయబడిన దాంట్లో కనీసం విషమంతన మన జీవితంలో కార్యసిద్ధి కలిగించబడాలి కదా. ఇఫ్ దట్ ఈస్ నాట్ దేర్, ఐ డు నాట్ నీడ్ దిస్ బైబిల్ ఎనీ లాంగర్. దిస్ ఈజ్ నాట్ ద స్టోరీ బుక్. ఇదేదో కథల పుస్తకం కాదు, చదివేసా మూలకు పడేసి బజ్జీలు కమ్మేకి. ఇది దైవవాక్యం కదా, దేవుడు పనిచేసింది కదా. మరి ఆ దినాల్లో పనిచేస్తున్న దేవుడు ఈ దినాల్లో ఎందుకు పని చేయట్లేదు? ఆయనలో లోపమా, మనలో లోపమా? ఆయనలో ఎప్పుడు లోపం ఉండదు, మనలోనే లోపం. మనం బల దగ్గరికి ఎలాగొస్తాం? మరి మనకి సిగ్గు, అవమానం తగింది, నింద తగింది, సామెతకు ఆస్పదం అయ్యా. ఆ కుండ పట్టుకొని, పాత జీవితాన్ని పట్టుకొని, పాత సంగతులను పట్టుకొని, పాత విషయాల్లోనే నిమగ్నం అయిపోయి యేసు ప్రభుని ఇతరులకు మనం చూపించలేకపోతున్నాం. ఎందుకంటే మనం ఆయన్ని చూడట్లేదు. మనం చూడకపోతే వేరే వాళ్ళకి ఎలాగ చూపిస్తాం? అందుకని వేరే వాళ్ళు రాలేకపోతున్నారు, వేరే వాళ్ళు ఆయన చూడలేకపోతున్నారు, వేరే వాళ్ళు ఆయన ఎరగలేకపోతూ ఉన్నారు. ఒక్క స్త్రీ ఒక్క రోజులోనే ఒక్క ఊరిని యేసుప్రభు వైపు తీసుకురాగలిగితే ఇంతమంది స్త్రీలు ఇన్ని రోజుల్లో ఏం చేస్తున్నట్లు? ఎప్పుడు మీకు సీమ కుట్టినట్లు కూడా అనిపించదా? అనిపిస్తుందా లేదా? మీరు ఈ లోకంలోకి వచ్చినారంటే ఏదో ఉండి వయసు వచ్చేదాకా చదువుకొని ఉద్యోగం చేసి, లేకపోతే పెళ్ళై పనులు, పొలం పనులు అవి ఇవి నేర్చుకొని ఏదో పిల్లల్ని కనేసి సంసారం లాక్కొని వచ్చేది మాత్రమే అని అనుకోవద్దండి. ఈ కుండను వదిలేస్తే ప్రభు మన ద్వారా ప్రజలను తీసుకుని వస్తారు. యేసు వైపు చూచుచు పాత జీవితాన్ని విడిచిపెట్టాలని మనం కోరబడుతాం. అలా విడిచిపెట్టని మనము ప్రభు బలలో భయం లేకుండా ఎలాగ చేయాలి, సిగ్గు లేకుండా ఎలాగ చేయవేయాలి, అవమానంతో ఎలాగ చేయవేయాలి, సామెతకు నిందకు ఆస్పదమైన మనం ఎలాగ చేయాలి?
మనకు సిగ్గే తగి ఉన్నది, అవమానమే తగి ఉన్నది, నిందే తగి ఉన్నది. తండ్రి ఆయన ఘోషించటానికి కూడా యోగ్యులం కాదంటే తప్పంటారా? చదువు లేని ఆమె, మొబైల్ ఫోన్ లేని ఆమె, ఇరుగు పొరుగు లేని ఆమె, భర్త లేని ఆమె, పిల్లలు లేని ఆమె, బ్యాక్గ్రౌండ్ లేని ఆమె, డబ్బులు లేని ఆమె ఒక్క రోజులో ఒక ఊరిని యేసు వైపు తిప్పగలిగితే, చదువు ఉంది, ఫోన్ ఉంది, బైబిల్ ఉంది, వాక్యం ఉంది, పరిచయ ధర్మం ఉంది, సంఘం ఉంది, సేవకులు ఉన్నారు, బోధకులు ఉన్నారు, ఇల్లు ఉంది, పిల్లలు ఉన్నారు, భర్త ఉన్నాడు, భార్య ఉన్నాడు, అంతా ఉంది. మరెందుకు ప్రభు కొరకు కార్యం చేయట్లేదు? ఊరికి ఆదివారం వచ్చి బలలో పాల్పొంది పోయేదేనా? ఎన్ని రోజులు అలాగా? ఎన్ని మాసాలు అలాగా? ఎన్ని సంవత్సరాలు అలాగా? చెప్పండి, ఎంతకాలం అలాగా? రెండవది చూస్తాం. ఆదికాండం 39వ అధ్యాయం. ఆదికాండం 39:12. అప్పుడు ఆమె అతని వస్త్రం పట్టుకొని, చాలక ఏం విడిచిపెట్టాడు? రెండవది ఏం విడిచిపెట్టాలా అంటే అర్థం ఏంటి? స్త్రీ ఒక లోకానికి సాదృశ్యంగా ఉంది. లోకం మనం పట్టుకుంటుంది. మీకు తెలుసు కదా, పొలాలకు మనం ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఏం కంప అంటారు మీరు? రేణుకంప అంటారు కదా. రేణుముళ్ళు ఉంటాయి. మన చొక్కాకో ఎక్కడో అంటుకునేది అనుకో, ఒకటి అంటుకునేది లేని తీయటానికి ప్రయత్నం చేస్తే అంత అంటుకుంటాయి. ఇంకా దాని నుండి బయటపడాలంటే కొమ్మన నరకాల, మన బట్టలన్నీ అక్కడ వదిలేయాల. లేదా చేయి తీయటానికి వెళ్తే అప్పుడే గాలి వస్తుంది, శరీరానికి కూడా అవి కోసేస్తాయి. అది చాలా ప్రమాదం. లోకం కూడా మనల్ని ఏం చేస్తుందంటే, ఇది తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తే దాంట్లోకి పోతాం, దాన్ని తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తే ఇంకో దాంట్లోకి పోతాం. సినిమా చూడకూడదంటే సీరియల్ చూస్తుంది, సీరియల్ చూడకూడదంటే ఇంకోటి చూస్తుంది, అది వద్దు అనుకుంటే ఇంకో దాంట్లోకి వెళ్తున్నాం. ఇలాగ మొత్తానికి అంత కంప ద్వారా వస్త్రము పట్టబడితే ఇప్పుడు ఏం చేయాలి మరి? ఇడిపించుకుందాం ఎంతసేపు అయినా అని ప్రయత్నం చేస్తే ఆడే ఉంటాం. యోసేపు అలాగే ఇడిపించుకుందామని ప్రయత్నం చేయలేదు, విడిచి పారిపోయాను. He doesn't want the garment, but he wants the godliness. He doesn't want the cunningness, but the character. ఆయన వస్త్రం కావాలనుకోలేదు, కానీ వస్త్రం ఇచ్చిన ప్రభువు కావాలని అనుకున్నాను. ఆయన పాపం కావాలనుకోలేదు, కానీ పరిశుద్ధత కావాలని అనుకున్నాను. ఆయన లోకం కావాలనుకోలేదు, కానీ దేవత్వము కావాలని అనుకున్నాను. అలాంటి వాళ్ళు పాపం యొక్క బంధకాల్లో నుండి పారిపోవటానికి ప్రయత్నం చేస్తారు. అందుకే పౌలు తిమోతికి రాస్తూ ఇదే వాక్యాన్ని యాంప్లిఫై చేసి అక్కడ రాసి ఏమని తెలియదా మీకు? యవనస్తులారా, యవనేచ్ఛల నుండి పారిపోండి. బైబిల్లో ఎంతమంది పారిపోయారు తెలుసా మీకు? తెలుసా తెలియదా? ఎప్పుడన్నా పారిపోయినట్లు మనకు అనిపించిందే? పారిపోయేదంటే పరిగెత్తిపోయేది అట్ట కాదు. బైబిల్లో కొంతమంది పారిపోయినారు, మంచిదాని కొరకు పారిపోయి. ఇప్పుడు యోసేపు పారిపోయినాడని మీకు తెలిసిన వాళ్ళు ఒకళ్ళు చెప్పండి, మీ చుట్టూన్న వాళ్ళు కాదు, బైబిల్లో వాళ్ళు. వెరీ గుడ్, చాలా బాగా చెప్పారు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో మోషే ఐగుప్తుని విడిచి పారిపోయారు. వీళ్ళంతా భక్తులు. మనము బయట నుండి ఐగుప్తు వైపు పారిపోతుంటాం. మనం ఎవరు? చెప్పరేంటి? ఐగుప్తుని విడిచి పారిపోయే వాళ్ళ విశ్వాస వీరులైతే బయట నుండి లేదా సంఘంలో నుండి ఐగుప్తు వైపు పారిపోయే వాళ్ళు ఏమవుతారు తెలీదా మీకు? మనమే. మనమంటే ఏమనాలా? ఓ పేరు పెట్టమంటారా? మరలా చెప్తా, మీరే చెప్పాలా. ఐగుప్తుని విడిచి
దేవుని వైపు పారిపోయే వ్యక్తి విశ్వాస వీరుడైతే, దేవుని వైపు నుండి ఐగుప్తు వైపు పారిపోయే వ్యక్తి ఎవరు? అంత కరెక్ట్గా ఎట్లా చెప్తున్నాను మరి? ఇప్పుడు మీకు అర్థమైంది. దేవుని వైపు నుండి ఐగుప్తు వైపు, లోకం వైపు పారిపోయే వ్యక్తి ఎవరు? అవిశ్వాసి. ఎప్పుడు మన విశ్వాసులు, మా విశ్వాసులు పేరుకేమో విశ్వాసులు, వాళ్ళు కూడా విశ్వాసులు. ఈయన విశ్వాసే, ఆయన విశ్వాసే, ఆమె విశ్వాసే, అక్క విశ్వాసే, చెల్లి విశ్వాసే, తమ్ముడు విశ్వాసే, అన్న విశ్వాసే, వదిన విశ్వాసే, అత్త విశ్వాసే, మామ విశ్వాసే, అందరు విశ్వాసులే. కానీ విశ్వాసం లేని విశ్వాసం. లోకంలో ఒక సామెత చెప్తారు కదా, నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉంటుందో విశ్వాసుల్లో కూడా విశ్వాసం అంతే ఉంటుందంట. నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉంటుంది? కేజీనా, దడెమా, క్వింటాలా, ఎంత ఉంటుంది? మీరు పండిస్తారు కదా, ఎంత ఉంటుందమ్మా? విషమంతా కూడా ఉండదు, కానీ దానికంటే పేరు పెట్టినారు. మరి ఏం చేస్తాం? అలాగే మనకు కూడా విశ్వాసం విషమంతా కూడా ఉండదు, కానీ పేరు పెట్టినారు. మరి బైబిల్లో ఏం చేస్తాం? విశ్వాసులని పేరు పెట్టారు. నీతిమంతుడు విశ్వాస మూలమున జీవించును, రోమా 1:17 రాయబడుతూ వచ్చి. విశ్వాసం విషమంతా కూడా లేకపోతే విశ్వాసం అని పేరు చెప్పుకోవటానికి సిగ్గు అనిపిస్తుంది. మీకేమనిపించట్లేదా? చెప్పరేంటి? అనిపిస్తుందా లేదా? ఎప్పుడైనా మీకు సిగ్గు అనిపించిందా? అలాగా నీతిమంతుడు, విశ్వాసి, పరిశుద్ధుడు అని బైబిల్లో మన పేర్లు పెట్టారు కదా, ముద్దు పేర్లు. అవన్నీ మిమ్మల్ని పెట్టుకున్నప్పుడు మీకు సిగ్గు అనిపించిందా లేదా? మీ భార్య భర్తను అనింది అనుకో, నీతిమంతుడా ఇలాగరా అని, ఏమంటారు మీరు? ఒకవేళ భర్త భార్యని ఇలాగ అడిగింది అనుకో, విశ్వాసరాలా కొన్ని నీళ్ళు తీసుకురమ్మా అని, ఏమంటారు మీరు? ఏమన్నారా? ఏమంటారు? నేను చెప్పాలా? ఊహించి చెప్పరేంటి? ఎప్పుడు అట్లా అనలేదా? ఒకసారి అన్ని ట్రై చేయండి ఇంట్లో, అప్పుడు రియాక్షన్ ఏమొస్తుందో చూడండి రెండు వైపులా. విశ్వాసి కొద్దిగా భోజనం పెట్టమ్మా అనండి, అప్పుడు భార్య ఏమంటుంది? ఓవర్ యాక్షన్ చేయొద్దు, వచ్చి తినాడా. కాదమ్మా, బైబిల్లో పేరేలే, అది మందిరంలో కానీ ఇంట్లో కాదు. మరీ అంత వెటకారంగా ఉందా నేనంటే నీకు? మనకి సిగ్గు వస్తుంది. మరి అదే నువ్వు పేరుతో పిలువు, ఆమెది ఏదో ఒక పేరు ఉంది అనుకో, శారన్నో ఏదో రిబ్కా అని, ఏమని అంటుందా? అట్లా శారా కొద్దిగా భోజనం పెట్టమ్మా అంటే వెటకారంగా మాట్లాడొద్దని అంటుందా? పెడతానులేండి, ఇంకా రెడీ కాలేదు, లేకపోతే చేస్తున్నాను అని ఏదో ఒకటి మామూలుగా మాట్లాడుతుంది. పేరుతో పిలిస్తే అలాంటిది ఏముండదు. అలా కాకుండా బైబిల్ పేర్లు పిలిచినాను కోపం వస్తుంది. నీతిమంతుడా, పరిశుద్ధుడా, విశ్వాసి ఇలాగ పిలిస్తే, ఎందుకంటే అది మనలో కార్యసిద్ధి కలిగించబడట్లేదు కనుక మనకు బాధ వేస్తుంది. ఏంటి నన్ను ఇలాగ వెటకారం చేస్తున్నారు అని. మరి బైబిల్లో రాశారు మన పేర్లు అలాగా, మన విశ్వాసులమని, పరిశుద్ధులమని, నీతిమంతులమని. యోసేపు ఐగుప్తును దాని పద్ధతులన్నింటినీ త్యజించడానికి ఇష్టపడ్డాడు. ఆ ఇంట్లో నుండి పారిపోయినాడు. మోషే ఐగుప్తును విడిచి పారిపోయినాడు. చెప్పండి, ఇంక పారిపోయినాడు బాగా చెప్పినారు మీరు. మంచికి పారిపోయినాడు, పాపానికి పారిపోయినాడు చెప్పొద్దు. తెలీదా మీకు? యాకోబు దేవుని యుద్ధ నుండి పారిపోయాను, యోనా దేవుని యుద్ధ నుండి పారిపోయాను. చెప్పండి, గుర్తులేరు? పారిపోయిన వాళ్ళని గుర్తుపెట్టుకోవాలి కదా, ఉన్నోళ్ళు కాకపోయినా. వాళ్ళు లోకాన్ని విడిచి పారిపోయారు, పాపాన్ని విడిచి పారిపోయారు, కాని కార్యాలు విడిచి పారిపోయారు. మనం ఎట్టు పారిపోతే ఆపోజిట్ డైరెక్షన్లో. వాళ్ళు లోకం విడిచి పారుతుంటే మనం అట్ట పారుతుంటాం, దేవుని విడిచి ఏమన్నా వాపసు వస్తున్నారే అని. ఎట్లా మరి బలలో పాలు పొందాలా? ఎలాగ మనం యోగ్యులమైతే? వాళ్ళని నేను చూసుకోవద్దండి, మీ సంగతి మీరు ఆలోచించుకోండి. ఒకళ్ళ గురించే, మీ ఆయన, మీ ఆవిడ, మీ పక్కనున్న విశ్వాసి, మందిరికి వచ్చేవాళ్ళు, సేవకులు, ఎల్డర్లు, బోధకులు, మమ్మల్ని గురించి కాదు, మిమ్మల్ని చూసుకోండి. మొదట మనల్ని మనం పరీక్షించుకోవాలని వాక్యంలో రాయబడతావచ్చు. మూడవది ఏం విడిచిపెట్టాలా? రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయం అనుకుంటా.
20వ వచనం. చాలు, పారిపోయానంటే మరి ఇందాకేం చెప్పకుండా ఉన్నారే అంటే బైబిల్ చదవట్లేదో, చదివినా కూడా సమయానికి గుర్తురాదు. ఎందుకు సమయానికి గుర్తురాదు? దీని మీద దృష్టి లేదు మనకి. వేరే దాని మీద భలే దృష్టి ఉంటుంది, లోకం మీద, లోక పద్ధతుల మీద భలే దృష్టి ఉంటుంది. పుల్డౌన్ మీద వెంటనే పడిపోతుంది. బైబిల్ ఎప్పుడు చదువుతున్నా కూడా గుర్తుండదు. అంటే దేని దానికి అనుకుంటాం, ఇక్కడ ఉన్నంతసేపే బైబిల్, ఆదివారమే బైబిల్, కుటుంబ ప్రార్థనలోనే బైబిల్, మిగతాటప్పుడు దీనికి మనకి ఏమి లింకే లేదు అన్నట్లుగా జీవిస్తుంది. కీర్తనకాడేమన్నాడంటే, దీవారాత్రములు నీ వాక్యం ధ్యానించేవాడు ధాన్యాడు. అతను నీటి కాలువలో నాటబడినవాడే, ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండని అతడు చేయనదంతయు. మనం ఎందుకు ఇలాగ ఉన్నామంటే బహుశా ఇదే అనుకుంటాం. ఏ పుట్టుకు ఆ పుట్ట ఇక్కడ దాకే. మళ్ళీ బయట చెప్పులు వేసుకుని పోయిన తర్వాత అంత పూర్తిగా మారిపోతుంది. ఆధార్ కార్డు, పాన్ కార్డు ఇవే గుర్తొస్తాయి, కానీ బైబిల్ గుర్తులు. పారిపోయినాడు అబ్రహాం, పరిగెత్తుకొని పోయి. ఇవన్నీ మీకు గుర్తులేవా? ఈయన గొప్ప ప్రవక్త. ఏలియా దగ్గర తర్బీదు పొందుతున్నాడు ఎలీషా. యాజ్ ఫ్రమ్ అబౌవ్, పైనుండి అని అర్థం వీళ్ళ పేర్లకి. అదే వీడు భౌతికమైన కార్యక్రమాల్లో మన వల్లే పూడుకొని పోయి కూరుకుపోయిన వాళ్ళు కాదు. ఏలియా ఎలీషాను పిలిచినాడు. పిలిస్తేనే ఎలీషా, ఆయన అంత సన్నబన్న రైతు కాదు. ఎన్ని జతలు ఎద్దులు ఉన్నాయంట? ఎన్ని? 12 జతలు ఎద్దులు ఉన్నవాళ్ళు ఇక్కడ ఉన్నారా? ఎవరన్నా ఉన్నారా? 12 జతలు ఎద్దులు అంటే ట్రాక్టర్ అనుకోవద్దండి. ఆ దినాల్లో 12 జతలు ఎద్దులు అంటే చాలా రిచ్. ఈ పాటికి సుమారు 12 ట్రాక్టర్లు కొనేవాడు. 12 ట్రాక్టర్లతో రైతు సేద్యం చేసేవాళ్ళు ఇక్కడ ఉన్నారా? బయట కాదులే, బయట ఉంటారు. ఇక్కడ అలాంటి వాడి దగ్గరికి దేవుని యొక్క మాటలు వచ్చినాయి. దేవుని ప్రవక్త వచ్చినాడు. ప్రభు నిన్ను పిలుస్తున్నాడు అన్న వెంటనే ఆయన విడిచి పరిగెత్తుకొని ఏలియా వెంట వెళ్ళాడు. అంటే మీరు కూడా అలాగా అన్ని ఇల్లు వాకిలు అన్నీ వదిలేసి రమ్మని కాదు దీని అర్థము. తను ఏది ఆకర్షించిందో, తను ఏది పట్టివేసిందో, తను ఏది బంధించి వేసిందో దాని నుండి విడిపించబడటానికి ఇష్టపడు. తన ఆస్తి తన్ని పట్టించింది. అంతదాకా బహుశా రాకుండా ఉన్నాడేమో. ఈ ఎద్దులనే నేను పోతే ఎట్లా అవి బాధపడతాయే, దానికి మేత ఎవరు వేస్తారు, నీళ్ళు ఎవరు పెడతారు? 12 జతలు ఎద్దులు ఉన్నాయంటే ఎంతమంది పని వాళ్ళు ఉంటారు? మీకు తెలుసు కదా, పల్లెటూరు వాళ్ళు కాదు మీరు. అంత పట్టణం క్యాపిటల్ సిటీ కదా. నేను చిన్న పల్లెటూరు నుండి వచ్చినాను. ఒక జత ఎద్దులు ఉంటే ఒక పని వాళ్ళు అవసరం. 12 జతలు ఉంటే ఖచ్చితంగా 12 మంది పని వాళ్ళు కావాలి. ఎందుకంటే దాని బాబోగులన్నీ చూసుకోవాలి కదా. ఒకడే 12 జతలు ఎద్దులు బాబోగులు చూసుకోలేడు, వాళ్ళ చేత కాదు. ఇంతమంది పనివాళ్ళు ఉన్నారంటే ఆ 12 మంది పనివాళ్ళకి అవసరమైన ఎస్టాబ్లిష్మెంట్ అంతా ఉండాలి కదా. వాళ్ళ ఇల్లుకి, వాళ్ళకి ఆకలి, వాళ్ళ భార్య, కుటుంబం అంతా వాళ్ళు ఉండాలి కదా. వీళ్ళందరినీ కలిసి ఒక పెద్ద ఇల్లు పెట్టినాడంటే ఒక పెద్ద ఫామ్ హౌస్ పెట్టింటాడు. నాకు తెలిసి ఒక 10 ఎకరాల్లో ఉంటుంది ఆయన, అమెరికా టైప్లో. మామూలు మనకి ఇక్కడ ఎట్టుంటే ఎంత పొలం ఉందంటే ఎకరా 2 ఎకరాలు 60 ఏంటి మీరు గుంటలు అంటారా, ఏమంటారు? అలాగ బహుశా అంటారు. అమెరికాలో ఎకరా 2 ఎకరాలు అంటే అసలు వాళ్ళకి లెక్కే లేదు. అది చెప్పుల స్టాండ్ మాదిరి. 1000 ఎకరాలు ఉంటాయి. 1000 ఎకరాల మధ్యలోన ఒక రైతే అక్కడే కుటుంబాలు ఉంటాయి. ఇట్లా పల్లెలు ఉండవు. ఉదయం లేచిన వెంటనే ట్రాక్టర్లు అన్నీ తీసుకొని పోయి పొలానికి పని చేసుకొని సాయంకాలం వచ్చి పండుకునేది అట్లా ఉండదు ఇంట్లో. అర్థమవుతుందా మీకు? 1000 ఎకరాల ప్లాట్ ఒకరిదే ఉంటే ఒకే కుటుంబమే ఆ 1000 ఎకరాల మధ్యలోన ఒక ఫామ్ హౌస్ కట్టింటాడు. పశువులకు కడతాడు, ట్రాక్టర్లకు కడతాడు, కోడికి కడతాడు, తర్వాత మిగతావన్నీ ఆడే ఉంటాయి. ఊరికి వచ్చి ఏం తీసుకెళ్ళేది ఉండదు. వాళ్ళకంతా మిషన్లు ఉంటాయి కదా, ట్రాక్టర్లు ఇవన్నీ ఇత్తేది, నాటేది, మొక్కలు వేసేది, అన్నీ గడ్డి కోసేది అన్నీ వాళ్ళే. ఆ ఇంట్లో వాళ్ళే, భార్య, భర్త, పిల్లలు ఎవరుంటారో వాళ్ళే. ఇక్కడ మాదిరి ఊర్లో వచ్చి మా మిరపకాయలు కొయ్యటానికి ఒక 10 మంది కూలీలు కావాలా, తీసుకురండి. పత్తి కొయ్యటానికి, కొయ్యటమేనా కరెక్టేనా? విడిపించడమా? ఓకే. పత్తి తీయటానికి ఒక 10 మంది తీసుకురా, అట్లా ఉండదు.
అందరూ అయిపోయిన తర్వాత షేర్ ఆటోలో ఊర్లో తెచ్చి వదిలేది అట్లా ఉండదు. లేబర్ ఉండరు, ఒకటే కుటుంబమే ఉంటుంది. ఆయనకి ఏమైనా బయట ప్రపంచానికి తెలియదు. కరెంట్ అక్కడే ఉంటుంది, నీళ్ళు అక్కడే ఉంటాయి, అన్నీ అక్కడే ఉంటాయి. వాళ్ళ మామూలు మటన్ చికెన్ తెచ్చుకోవాలంటే మన మాదిరి షాప్కి వెళ్ళి అర్ధ కేజీ పావు కేజీ ఇంత ఎక్కువ ఉంది కేజీ తీసుకెళ్ళండి, అంత డబ్బులు లేవులే, అట్లుండదు. వాళ్ళు కోస్తే ఒకటి పైనుండి కింద దాకా. ఎందుకంటే మార్కెట్ ఏమి అందుబాటులో ఉండదు. రైతు అయినా ఏసీలు కూడా ఎద్దులకి ఏసీలు పెట్టింటారు, పశువుల దానికి కూడా హీటర్లు పెట్టింటారు, లేకపోతే ఆ చలికి చచ్చిపోతాయి అవి. ఒక రైతు అంటే అంత పెద్ద ఎస్టాబ్లిష్మెంట్ ఉంటుంది, అంత తేలికైన కాదు. మన మాదిరి చిన్న ఉద్యోగస్తులు కాదు అక్కడ రైతులంటే. 1000 ఎకరాలు ఉందనుకోండి, మీ ఊర్లో 1000 ఎకరాలు ఉంటే ఎలాగుంటుందో ఊహించుకోండి, సగం క్యాపిటల్. అలాంటి ఎస్టాబ్లిష్మెంట్ కలిగిన వ్యక్తి ప్రభు యొక్క పిలుపు అందుకున్న వెంటనే అన్నిటినీ విడిచి ఆయన దగ్గరికి వెళ్ళటానికి ఇష్టపడ్డాడు. ఆ తర్వాత ఏమయ్యాడో నాకంటే మీకు బాగా తెలుసు. బైబిల్ పండితులు అంటారు, ఏలియా చేసిన అద్భుతాలకు రెట్టింపుగా చేశాడంటే ఎవరు? ఎలీషా. ఏలియా ఎలీషా భిన్న ధృవాలు. ఏలియా ఎలాంటి వాడంటే చాలా పౌరుషం కలిగిన వాడు. ఎవరు ఏ చిన్న తప్పు చేసినా ఓర్చుకునేవాడు కాదు, ఖండించేవాడు. ఎలీషా ఎలాంటి వాడంటే ఎవరు ఏం తప్పు చేసినా పర్లేదులేని భుజం మీద చేసుకొని, పర్లేదు అక్క, పర్లేదు బ్రదర్, పర్లేదు అన్న, పర్లేదు తమ్ముడు, పర్లేదు చెల్లి, పర్లేదని ప్రోత్సహించి ముందుకు తెచ్చేవాళ్ళు. ఈ 2 రకాల్లో మనకి ఏ రకం కావాలా? ఏలియాలు కావాలా, ఎలీషాలు కావాలా? చెప్పరేంటి? ఇదన్నా చెప్పండి. మీరు ఏమి కావాలని నేను అడగట్లేదు. మళ్ళీ తర్వాత ప్రశ్న అది అడుగుతా, దానికి సూటికి మీరు జవాబు చెప్పాలా, తప్పించుకునేది కాదు. ఇంకోసారి నన్ను పిలిగిపోయినా పర్లేదు. ఓకే, మనకి ఏలియా లాంటి వాళ్ళు ఉండాలా, ఎలీషా లాంటి వాళ్ళు ఉండాలా? ఎలాంటి వాళ్ళు ఉండాలి బ్రదర్స్? ఏలియాలా, ఎలీషాలా? మీరు చెప్పండి తొందరగా, మళ్ళీ ఇక్కడికి వస్తాం. సిస్టర్స్, వెరీ గుడ్. ఇంత తెలివైన వాళ్ళ మీరు? అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది మీ తెలివి. ఆదివారం ఏలియా వలే ఉండాలా, సోమవారం నుండి శనివారం దాకా ఎలీషా వలే, రెండక్క ప్రార్థన చేయండి అక్క అని. ఆదివారం ఎలీషా వలే ఉన్నారనుకో, అంత మనల్ని ఆడిస్తారు కదా. ఇద్దరు మనకు అవసరం. ఈ దినాన్న మనకి ఎలీషాలు ఏలియాలు ఉంటే ఎంత బాగుండు. ఏలియాలు ఎలీషాల ద్వారా ఎలీషాలే రావాలి. ఏలియా పైకి ఆరోహణమైపోతుంటే ఎలీషా కేకలేశాడు, నా తండ్రి, నా తండ్రి, ఇశ్రాయేలీయులకు గుర్రములను రౌతులను నీవు కాదా? భక్సింగ్ గారి పార్థివ దేహం కూడా నారాయణగూడలో భూమిలోనికి దించేటప్పుడు అక్కడున్న దైవ సేవకులు ఇలా కేకలేశారు, నా తండ్రి, నా తండ్రి. భక్తులు కొనిపోబడుతున్నారు. మన సంగతి ఏంటి? వారి దుప్పటి మన మీదకి రాబోతుంటే తీసుకోవడం ఇష్టమేనా? అది తీసుకోవటానికి ఎలీషా కోరాడు. ఏలి అడిగాడు, ఏం కావాలని నువ్వు కోరుతున్నా? నీలో 2 అంతల ఆత్మ నాకు దయచి. ఏలి అన్నాడు, దిస్ ఈజ్ టూ హార్డ్, ఇది కష్టం, కానీ నువ్వు కోరావు కనుక నేను ఇస్తా. ఆ తర్వాత ఏలియా కంటే ఎలీషా 2 అంతల అద్భుతాలు చేశాడని బైబిల్ మనకు తెలియజేస్తుంది. దేవుని ప్రజలారా, ప్రభు బల దగ్గరికి వస్తున్నప్పుడు మనం ఏలియా ఆత్మ కలిగిన వారమా, ఎలీషా ఆత్మ కలిగిన వారు? విచిత్రం ఏంటంటే ఈ 2 రకాలకు మనం లేమేమో. మరి ఏ రకం? 3వ రకం ఒక ఆయన ఉన్నాడు, మన ఫ్రెండ్, మన ఊర్లోనే. పేరేంటి? గెహజీ. ఇలాంటి వాడు దగ్గర తర్బీదు పొందినాడు. ఇంత ఎట్ట సెడిబుట్టాడు. పండిత పుత్ర పరమసుంట అని తెలుగులో ఒక సామెత ఉంది. పండితునికి సుంట పుట్టాడంట, అంటే చదువు రానాడు పుట్టినాడంట. పండితుడికి ఇంకా ఎక్కువైన పండితుడు పుట్టాలి కదా. ఏలియాకు ఎలీషా లాంటి వాడు శిష్యత్వంలోకి వస్తే ఎలీషాకి ఇంకా ఆత్మీయమైన వాడు. నా తండ్రి, నా తండ్రి అని కేకలేసేవాడు.
4 ఆత్మ కాదు, నీ 4 ఆత్మలో నాకు 2 ఇంకా ఎక్కువ, అంటే దాదాపు 8 ఆత్మ నాకు కావాలని కోరేవాడు రావాల. విషాదం ఏంటంటే వస్త్రాల వైపు, వెండి వైపు, బంగారం వైపు పరుగులు తీసాడు, కుష్ఠరోగాన్ని తెచ్చుకున్నాడు. బైబిల్లో రాయబడింది, అతనికి అతని ఇంటి వారికి తరతరముల రోగం వచ్చింది. స్టోరీ ఎక్కడ ఆరంభమైంది, కథ ఎక్కడ ఆరంభమైంది, ఎక్కడ ముగించబడుతుంది? ప్రభుల దగ్గరికి వస్తున్నాడు. మన సంగతి ఏంటి? ప్రభు మనల్ని ఎలాగుండాలనుకున్నాడు, కానీ ఎలాగున్నాం? ఏలియా వలె ఉండాలనుకున్నాడు, ఎలీషా వలె ఉండాలనుకున్నాడు, కానీ ఎలాగున్నాం? గేహజీ వలె. పేరేం పెట్టుకున్నాం మేము కూడా, ఏలియా దగ్గర తర్బీదు పొందినాం, ఎలీషా దగ్గర తర్బీదు పొందినామని. తర్బీదు పొందినాం, మంచిదే. భక్సింగ్ గారంటే తెలుసు, ఎబ్రోన్ సహవాసం మంచిదే, కానీ బతుకు ఏలియా వలె ఉండాలి కదా, ఎలీషా వలె ఉండాలి కదా. బతుకేమో గేహజీ వలె ఉండి, పేరు మాత్రం, బ్రాండ్ మాత్రం ఏలియా ఎలీషాలంటే ఏం లాభం? ప్రభు బలాన్ని సమీపిస్తున్న మనల్ని బంధించి వేసి ఈ ధనాశ పరిస్థితులన్నీ విడిచిపెట్టగలిగితే ఎంత బాగుంటుంది. ఇప్పుడు దాకా ఎన్ని విడిచిపెట్టాలని చూసాం. మొదటిది ఏంటి? పాత జీవితం అనే కుండ విడిచిపెట్టాలి. రెండవది ఏంటి? వస్త్రము, అంటే లోకం యొక్క చిక్కుల నుండి విడిపించబడటానికి ఇష్టపడాలి. మూడవది ఏంటి? లోక ఐశ్వర్యం, నేత్రాశ, శరీరాశ, జీవపు డంబం విడిచిపెట్టడానికి ఇష్టపడాలి. ఎద్దులు డంబానికి రావు. అంటే మీకు తెలుసు కదా, పల్లెటూరులో ఎద్దులు ఉన్నాయంటే ఆయన నడిపించుకునేటప్పుడు ఇట్లే పోడు. ఎద్దులు నడిపించేటప్పుడు ఎట్టిపోతుంటాడు. ఎద్దులకింటే టీవీ ఉంటుంది, ఈయనకి ఠక్ 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 అనుకుంటా. పక్కన వాళ్ళు ఏమన్నా ఎక్కడికి వెళ్తున్నావు అని అంటే ఇంకెంత రెచ్చిపోతారో వాళ్ళు తెలియదు. అదే ఆయన అతిశయం. మన అతిశయం లోకం కాదు, ఉద్యోగం కాదు, అందం కాదు, తెలివి కాదు, జ్ఞానం కాదు. మన అతిశయం ఒక్కడే. గలతీ 6లో పౌలు అన్నాడు, నేను క్రీస్తు సిలువెందు తప్ప మరి దేని ఎంతనో అతిశయించడం నాకు దూరం అవునగా. మన అతిశయం ఏంటి? కులమా, డబ్బా, పొలమా, అందమా, సీనియారిటీ, తలాంతలా, జ్ఞానమా? ఏది అతిశయం? ఒకటే అతిశయం, సిలువ వేయబడిన యేసే నా అతిశయం. మై గ్లోరీ ఈజ్ క్రూసిఫైడ్ క్రాస్. ఆ సిలువ వేయబడిన యేసు మాత్రమే నా మహిమ నిరీక్షణ అయి ఉన్నాడు. 4వది చూస్తామా? ఏం విడిచిపెట్టారు? మత్తయి సువార్త 4వ అధ్యాయం, మాథ్యూ చాప్టర్ 4 వర్స్ 28, 4:28 అనుకుంటా. చాలు. వెంటనే వారంటే ఎవరు ఇక్కడ? వాళ్ళ పేర్లు రాశారు కదా. అందరు కాదు, అందరు చేపలు పట్టేవాళ్ళు కాదు దీంట్లో. నాకు తెలిసి 7-8 మంది ఉన్నారు చేపలు, దానికి సంబంధించిన వృత్తికి అసోసియేట్ అయినవాడు. మిగతా వాళ్ళు వేరే, పిలుపు పని వేరే, మత్తయి పని వేరే, బర్తలోమై పని, ఇలా కొంతమంది వేరు వేరు ప్రొఫెషన్స్ అంటే వృత్తిలో నుండి వచ్చినారు. ఇక్కడ చేపలు పట్టడానికి వెళ్ళేవాళ్ళు జెబెదయి కుమారులు, అంటే యాకోబు, యోహాను, పేతురు, ఆంద్రే. వీళ్ళు 4 చేపలు పట్టేవాళ్ళు. వీళ్ళు 4 ఒక ఊరి నుండి వచ్చినారు. తెలుసా తెలీదా? అలాంటి ఊర్లో నుండి ప్రపంచానికి 4 పంపించింది ఆ ఊరు. మనం ఊర్లో నుండి అలాంటి 4 పోతే ఎంత బాగుండు. ఏ ఊరు అది? 9వ అధ్యాయం 1వ వచనం, మత్తయి సువార్త. ఎక్కడికమ్మా? తన పట్టణంలోనికి. ఆ ఊరి పేరేంటి? తన పట్టణం అంట. అంటే ఆయనకు ఒక పట్టణము. ఆ ఊరికి పోతే ఆయన ఊరున్నట్లే ఉంది. కొన్నిసార్లు మేము పాశ్చాత్య దేశాలకు వెళ్తున్నప్పుడు ఎవడైనా మమ్మల్ని హోస్ట్ చేస్తే, అంటే ఆహ్వానించి ఏదో ఒకప్పుడు భోజనం అది ఇది పెడితే, హోమ్ అవుట్ సైడ్ హోమ్ అని అంటుంటాం. ఇంటికి వెళ్ళపట ఇల్లు.
ఊరికి వెలపట ఊరు, పట్టణానికి వెలపట పట్టణం. అంటే మా ఊరు ఉన్నట్లే ఉంది, మా భోజనం ఉన్నట్టే ఉంది, మాకు ఎలాగా ఒక ఇష్టం ఉందో అట్లే ఉంది. దాన్ని ఏమంటామంటే హోమ్ అవుట్ సైడ్ హోమ్ అంట, ఇంటికి వెళ్ళపట్టే ఇల్లు. ఇక్కడ యేసుప్రభు వారు ఆయన పట్టణం విడిచిపెట్టి వచ్చినాడు పరలోక రాజ్యం, నూతన యెరూషలేము ఆయన పట్టణం. భూమి మీదకి వచ్చేటప్పటికి ఆయనకు ఒక పట్టణం కనిపించింది. ఆయన కనిపించిన ఆ పట్టణాన్ని తన పట్టణము అని మత్తయి భక్తుడు రాస్తున్నాడు. ఆ తన పట్టణంలోని నలుగురు వచ్చినారు. ఆ తన పట్టణం పేరేంటి తెలుసా? తెలియదు మీకు? తెలియదంటే నేను చెప్తా, తెలుసంటే మీరు చెప్పండి, టైం వేస్ట్ చేయొద్దు. తెలియదు. మార్క్స్ వార్త 2వ అధ్యాయం 1వ వచనం. మార్క్ చాప్టర్ 2. చాలు, ఇప్పుడు చెప్పండి, తన పట్టణం ఏది? కపెర్నహూం. ఆ ఊరిని ఇంకొక పర్యాయ పదంలో చెప్పాలంటే యేసు పట్టణం. యేసు పట్టణం అంటేనే మనకు తెలియాలి ఏమని? కపెర్నహూం. కపెర్నహూం అంటేనే ఏమనాలా? యేసు పట్టణం అని. మనోరు అలాగుందా? వీపాలెం అంటేనే యేసు పాలెం, యేసు పాలెం అంటేనే వీపాలెం అనేటట్టు ఉండాలి. అటున్నామా అని ఈ నలుగురు అపొస్తలుల కార్యంలో రాయబడిన భూమిని తలకిందలు చేశారు. ఇద్దలేని పాములు, చేపలు పట్టుకునేవాళ్ళు. ఇప్పుడన్నా మీరు ఇంతెంత చదివినారు, ఇంతెంత సంపాదిస్తున్నారు, ఎన్ని ఉన్నతమైన స్థితిలో ఉన్నారు. నాకు తెలిసి ఇక్కడ చేపలు పట్టేవాళ్ళు ఎవరు లేరు అనుకుంటా. ఉన్నారా? కార్లు తోలేవాళ్ళు ఉన్నారు, ఇంకేంటి బండ్లు తోలేవాళ్ళు ఉన్నారు, ఆటోలు తోలేవాళ్ళు ఉండొచ్చు, ఏమి లేదంటే 2 వీలర్ తోలేవాళ్ళు ఉండొచ్చు. నా సైకిల్ మానిపోయింది అనుకుంటా. పాతకాలంలో సైకిల్ వాజ్ ఏ లగ్జరీ, నో మోర్ లగ్జరీ. అండ్ వీళ్ళు చేపలు పట్టేవారు. అంటే దేవుడు ఓ సామాన్యమైన వ్యక్తి ద్వారా ఏమైనా చేయగలడు. మరి సామాన్యమైన వ్యక్తి ద్వారా యేసుప్రభు వారు ఏమైనా చేయగలిగితే మన ద్వారా ఎందుకు చేయలేకపోతున్నాడు? ఈ ప్రశ్న ఎప్పుడు మీకు రాదా? మామూలు నాకు వస్తుంటుంది. రాత్రిపూట పడుకునేటప్పుడు ఇట్లాంటి ప్రశ్నలు వస్తే తల తొలిచి వేసినట్లయితుంది, నిద్రపట్టదు. మీకు తెలుసు కదా, 50 ఏళ్ళు దాటిన తర్వాత సమయానికి నిద్ర పట్టకపోతే ఏమవుతుందంటే ఇంక రాత్రంతా నిద్ర పట్టదు. రాత్రంతా నిద్ర పట్టకపోతే పగలేమవుతుంది? తలపోటు వస్తుంది. అందుకని సమయానికి నిద్ర పట్టాలి, సమయానికి నిద్ర పట్టాలి, సమయానికి లేచేదంతా 50 ఏళ్ళ తర్వాత బయో క్లాక్ అంటారు. అంటే శరీరమే ఒక గడియారం వలె పనిచేస్తుంది. ఎప్పుడు తినాలా టైం చూడాల్సిన పని లేదు, శరీరమే చెప్తుంది. ఎప్పుడు పడుకోవాలా టైం చూడాల్సిన పని లేదు, శరీరమే చెప్తుంది. ఎప్పుడు లేయాలా అలారం పెట్టుకోవాల్సిన పని లేదు, శరీరమే చెప్తుంది. దీన్ని బయలాజికల్ క్లాక్ అంటారు. ఇప్పుడు విచిత్రం ఏంటంటే దేవుడు మన దగ్గరకు వచ్చి, లేదా యేసుక్రీస్తు ప్రభువారు మన దగ్గర ఈ కార్యక్రమం చేయటానికి పూనుకోవటానికి మనం అందుబాటులో లేమా? నలుగురు చేపలు పట్టే వాళ్ళ ద్వారా ప్రపంచం తలకిందులైతే ఇంతమంది సాఫ్ట్వేరు, ఇంతమంది హార్డ్వేరు, ఇంతమంది టీచర్లు, ఇంతమంది ఉద్యోగస్తులు, ఇంతమంది క్యాపిటల్ సిటీలో ఉండే వాళ్ళ ద్వారా ఎందుకు ఇల్లు కూడా తలకిందులు కావట్లేదు? పైపెచ్చి మనమే తలకిందులు అయిపోతున్నాం అని ఆలోచించరా? ఎప్పుడు అంత టైం లేదు కదా, ఉందే లేదా? ఆలోచించి నేనేమనుకుంటానంటే ఇంత వయసు అయిపోయింది ప్రభా, నీ కోరిక ఏం చేయలేకపోయాం, ఇంతేనా? సరే నేను ఎలాగో చేయలేకపోయినాను కదా, చేసే మీలాంటి వాళ్ళకైనా చెప్తామని అనుకొని తృప్తి పొందుతూ ఉంటాం. మామూలుగా పల్లెటూరులో చెప్తుంటారు కదా తల్లిదండ్రులు కూడా, మేము ఎలాగో చదువుకోలేకపోయామరా, మీరన్నా చదువుకో. మేము ఎలాగో ఏమి వృద్ధిలోకి రాలేదన్నా, మీరన్నా వృద్ధి రండి. అలాగ మేము ఎలాగో ప్రభు కొరకు చేయాల్సినంత చేయలేకపోయాం, మీరైనా చేయరా, చేస్తారా? ఏంటి జవాబు? ఇప్పుడు అన్ని విడిచిపెట్టాలని చూసాం. మొదటిది ఏంటి? పాత జీవితం కుండ విడిచిపెట్టాలి. రెండవది ఏంటి? వస్త్రం విడిచిపెట్టాలి, లోకం యొక్క ఆకర్షణలో ముళ్ళు మూడవది ఏంటి? జీవపు డంభము విడిచిపెట్టాలి, ఎద్దులు విడిచిపెట్టాలి. నాలుగోది ఏంటి? దోణెలు విడిచిపెట్టాలి. అంటే వారికి ఏది ఆధారమో, వారికి ఏది మూలమో, వారికి ఏది ప్రాముఖ్యమైనదో, ఏది ప్రాధాన్యత కలిగిందో అది లేకపోతే బతకలేరు.
అందుకే చూడు, మీరు బయట వాకింగ్ పోయేవాళ్ళు కానీ విమానుడు ఎక్కడ వాళ్ళ దగ్గర సూట్ కేసు లేకపోయినా చేతిలో ఏముంటుంది? మొబైల్ ఫోన్, స్మార్ట్ ఫోన్ ఉంటుంది. భార్య భర్తలు ఇద్దరు నడిచిపోతుంటారు అనుకో వాకింగ్. నేను ఆలోచిస్తుంటా, ఒకరు ఫోన్ సరిపోతుంది కదా, ఇద్దరిది ఎందుకు అని. ఏదన్నా అవసరం వస్తే టీ తాగే, కాఫీ తాగితే ఏదో ఫోన్పే చేయటానికో లేకపోతే ఏదైనా పరిస్థితిని బట్టి ఒకటి సరిపోతుంది కదా, ఇద్దరు పట్టుకొని నడుస్తున్నారు ఏంటి అని నాకు ఆశ్చర్యం వేస్తుంది. నేను కూడా ఎప్పుడైనా వాకింగ్కి వెళ్ళినప్పుడు చూస్తుంటా వాళ్ళని, ఇద్దరు ఫోన్ ఎందుకు పట్టుకోవాలా అని కొంతమందిని అడిగితే దంపతులు వాళ్ళు చెప్పారు, అలవాటు సార్ అన్నారు. ఇంకోళ్ళు ఏం చెప్పినారు, కొద్దిగా అడ్వాన్స్కి పోయి ఎవరిది వాళ్ళదే లైఫ్, ఆమె లైఫ్ ఆమెదే, నా లైఫ్ నాది, ఆమె నెట్వర్క్ ఆమెదే, నా నెట్వర్క్. అందుకే 2 ఫోన్లు పట్టుకున్నాం. పోయేది ఇద్దరు ఇంట్లోనంటే బయలుదేరుతారు, ఇద్దరు ఒకే దారి వెంబడే వెళ్తారు. ఎంత 3 కిలోమీటర్ల సీడ్ యాక్సెస్ రోడ్డా ఏదో ఒకటి అనుకో. మళ్ళీ ఇద్దరు ఒకేసారి తిరిగి వస్తారు. అంటే వేరే దూరం పోయి లేకపోతే ఒకరొక వైపు ఇంకొక వైపు, ఇప్పుడు ఆఫీస్ అనుకో, ఒకరొక ఆఫీస్లో ఒకరి ఇంట్లో అంటే ఇద్దరికి ఉండొచ్చు. ఇద్దరు ఒకే దారి వెంబడి పోతారు, ఇద్దరు ఒకే దారి వెంబడి వస్తారు. ఫోన్ ఎందుకు బరువు పట్టుకొని పోవాలా అంటే అలవాటు కొందరికి, స్టేటస్ సింబల్ ఒకరికి, ఇండివిజువాలిటీ ఐడెంటిటీ ఒకరికి, ఇలాగ దేంతోనో మోస వారు తన్మయమైపోతారు. ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ప్రభువే మనకు ఆధారం. అందుకే వారికి ఆధారమైన వలలు దోణెలు విడిచి ప్రభుని వెంబడించిన అలాంటి వారిని ప్రభు విడిచి ఉండలేడు. మనం ఏమనుకుంటామంటే ప్రార్థన చేసేటప్పుడు కష్టాలు వచ్చినప్పుడు ప్రభు మనల్ని విడిచిపెట్టినాడేమో అని అనుకుంటాం. మనం విడిచిపెట్టాల్సింది విడకపోతే, మనం విడిచిపెట్టాల్సింది విడిచిపెట్టకపోతే ఆయన మనల్ని పట్టుకొని ఉండాలని ఎలాగనుకుంటాం? న్యాయమేనా ఇది? మనం విడిచిపెట్టాల్సింది విడిచిపెడితే ఆయన మనల్ని విడవకుండా ఉంటాడు. వాగ్దానం మాత్రం క్లెయిమ్ చేస్తున్న, ప్రభువా నిన్ను విడవను ఎడబాయనని సెలవిచ్చినావు కదా, నువ్వు మాత్రం అన్నీ పట్టుకొని ఉండమ్మా. కొండ పట్టుకో, వస్త్రం పట్టుకో, ఎద్దులు పట్టుకో, ఇంకేంటి దోణిని పట్టుకో, వలలు పట్టుకో, అన్నీ నువ్వు మాత్రం పట్టుకొని ఉండవు. మళ్ళీ నేను కూడా నేను పట్టుకోవాలనుకుని ఉండడము లేదా విడిచిపెట్టుకోకుండా ఉండాలని అనుకోవడము న్యాయమేనా? అన్నీ విడిచిపెడితే కదా ప్రభు మనల్ని విడవకుండా ఉంటాడు. ఇప్పుడు బల దగ్గరికి వెళ్ళేటప్పుడు మన సంగతి ఏంటి మరి? విడిచిపెట్టవలసిన విడిచిపెట్టినామా, ఇంకా మనల్ని పట్టి పీడిస్తూనే ఉన్నాయి. 5వ దాకా చూసి ముగిస్తామా? ఇందాక మనం చదివాం కదా, హెబ్రీ 12:2 సులువుగా చిక్కులు పెట్టు పాపము. నేను చెప్పాను కదా, బిల్లీ గ్రహం గారు అనే ప్రఖ్యాత దైవ సేవకుడు పుస్తకం రాశాడు. సులువుగా చిక్కులు పెట్టి 7 పాపములు. అంటే 7 ఉన్నాయని కాదు, మస్తుగా మనకైతే అవే ఉండేది. ఆయన అర్థం కావటానికి ఏంటబ్బా ఇవి సులువుగా చిక్కులు పెట్టి పాపాలని మనలాంటి గ్రహింపు లేని వాళ్ళకి అర్థం కావటానికి రాశాడు. ఈర్ష్య, అసూయ, ద్వేషము, కలహము, మత్సరము, కుళ్ళు, కుతంత్రము, అబద్ధము, అన్యాయము, ఇవన్నీ సులువుగా చిక్కులు పెట్టి పాపాలు. లిస్ట్ చాలా పెద్దగా ఉంటుంది మనకి. ఆయన సమయాన్ని బట్టి 7 రాశాడు ఆయన. మనకెన్ని ఉన్నాయి మరి? 1, 2, 3, 4 చెప్పండి అమ్మా, ఎన్ని ఉన్నాయి చెప్పరా? ఏం మాట్లాడాలా బ్రదర్? వాక్యం మమ్మల్ని తీసి ఎండగట్టి ఆరేస్తుంది అని. వాక్యం ఆరేస్తుంది మనల్ని, ఎండిపోవాలి. ప్రభు దగ్గరికి వచ్చేటప్పటికి అంత కొత్తదనంలోనికి రావాల. ఉతుకుతుంది, ఆరేస్తుంది, ఆరిన తర్వాత తెచ్చి ఇస్త్రీ పెడుతుంది. అప్పుడు మనం వాడబట్టడానికి అవకాశం ఉంటుంది. మనల్ని ఏం ఉతకకుండా ఆరైకోకుండా ఎలాగుంటే అలాగ పెడితే ఏమవుతుంది? ఏమైద్దిమా చెప్పండి. మీరు ఎప్పుడు ప్రయత్నం చేయలేదా? ప్రయత్నం చేయండి. మీరు ఇడిచిన బట్టలు తీసుకుపోయి బీరువాలో అట్లే పెట్టండి. బ్రదర్ చెప్పినాడన్న ట్రై చేయొద్దండి, ఎందుకంటే ఇంట్లో వేరే వాళ్ళు కూడా ఉండాలి కదా. పోయి అలాగే వదిలేసిన బట్టలు లేదా మీరు వాడిన బట్టలు తీసుకెళ్ళి బీరువాలో పెట్టండి. ఉతుకొద్దండి, అంటే అదే ఏమంటారు దాన్ని, వాషింగ్ మిషన్కి వేయొద్దండి, మీరు ఉతుకొద్దండి, దోబికి వేయొద్దండి, అన్నీ అలాగే పెట్టేయండి. పెడితే ఏమైంది? ముగ్గు వస్తుందా? తర్వాత ఏమొస్తుంది? వెరీ గుడ్, వాసన వస్తుంది, దుర్వాసన. తర్వాత ఏమొస్తుంది?
ఎప్పుడు ప్రయత్నం చేయలేదా? మీకు తెలియకుండానే జరుగుతుంది. బూజు పట్టింటుంది, ఫంగస్ వస్తుంది, పట్టుకోవటానికి కూడా ఇంకా చేతులకు కష్టమైపోతుంది దాన్ని పట్టుకోవటానికి కూడా. అందుకని కొంతమంది బిలీవర్స్ అలాగయ్యారు. ఎలాగా? కఠినంగా ఉంటుంది కదా చెప్పే మాటలు. కఠినమే ఉండదు. అది 2 అంచుల ఖడ్గము. కత్తి తేలిగ్గా ఉండదు, కేక్ ఉన్నట్లు ఉండదు. కోస్తుంటే శబ్దం వస్తుంది. వాక్యం కోస్తుంది. మరి మన ప్రాణ, ఆత్మ, దేహములు అన్నింటినీ ఛేదించుకొని వస్తుంది దైవవాక్యం. కొంతమంది విశ్వాసులు అలాగ దుర్వాసనతో కంపగొడుతున్నారు. కొంతమంది విశ్వాసులకు ఫంగస్ వచ్చింది. కొంతమంది విశ్వాసులు ఇంట్లో ఉన్న మందిరికి వచ్చిన ఎక్కడొచ్చినా కంపు. ఎందుకంటే ఆ వస్త్రాలు యేసు రక్తంలో కడుక్కోలేదు. ఇలాంటి వాళ్ళంతా భోజనానికి వస్తారా? భోజనానికి వెళ్ళేటప్పుడు ఎవరన్నా భోజనానికి మనం పిలిచినారనుకో, పెద్ద వేయిపినే పిలిచినాడు అనుకో, ఎమ్మెల్యేలో, ఎంపీలో, లేకపోతే సీఎం గారు ఎవరో భోజనానికి పిలిచినారనుకో, అలాగే పోతాం. ఉదయం నుండి సాయంకాలం దాకా మనం ఏ బట్టలు వేసుకొని పని చేసినామో ఆ చెమట బట్టి కంపు కొడుతుంటే అలాగే వెళ్తామా? ఎలాగెళ్తాం మరి? అవి తీసేసి స్నానం చేసి మంచి బట్టలు వేసుకొని వీలైనంత దాకా మనకుండే బట్టల్లో మంచి చాయిస్ సెలెక్షన్ ఏది వేసుకోవాలా, ఏది వేసుకోవాలా? భర్తను అడిగి, భార్యను అడిగి, కొడుకుని అడిగి, వాళ్ళని అడిగి, వీళ్ళు ఎవరు తృప్తి కాకపోతే ఫోన్ చేసి ఎవరో ఫ్రెండ్ ఉంటుంది, ఏం వేసుకోమంటావు? ఏదో ఒకటి వేసుకో. శరీరం కప్పుకోవటానికి ఏదో ఒకటి కదా. దీనికి ఎన్ని ఛాయ్ చేసుకొని పోతారే. మరి ఇది కూడా రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అని యేసు భోజనాన్ని పిలిచినాడు రమ్మని. మనం ఎటెంటెట్టే పోయేదినా? ఎటెంటెట్టే పోతే ఏమైద్ది? దాని ప్రోటోకాల్ ఉంటుంది. ఎటెంటెట్టే పోవటానికి లేదు. మత్తయి సువార్తలో రాసినారు కదా, పెండ్లి విందుకు పిలువబడితే పోయినా ఎటెంటెట్టే మంటైపో. అప్పుడు ఆయన వచ్చినాడు, యజమానుడు. ఎవరు పిలిచినారు? ఆయన వరుసగా చూస్తూ వచ్చాడు. ఒకరికి ఏం లేదు, పెండ్లి వస్త్రము లేదు. ఆ వస్త్రాలన్నీ వేసుకొని రావాలా. వీళ్ళు చాలామందికి తెలియదు అనుకుంటా. గ్రాడ్యుయేషన్ డే అంటే స్టూడెంట్స్ చదువుకున్న తర్వాత గ్రాడ్యుయేషన్ అయిపోతే, మాస్టర్స్, పిహెచ్డి ఇలాగ అయిపోతే వాళ్ళకి యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ డే అని ఒకటి పెడతారు. అది పెట్టినప్పుడు మనకు కద్దరు చొక్కా నచ్చింది అని అది వేసుకెళ్తే రానీరు. జీన్స్ సిస్టమ్ అది వేసుకెళ్తే రానీరు. నేను పంజాబీ డ్రెస్ వేసుకుంటే శారీ కట్టుకొని వస్తా అంటే అదొక్కదాంతో రానేరు. దానిపైన వాళ్ళు ఒక డ్రెస్ కోడ్ పెట్టింటారు. గౌన్ మాదిరి పాతకాలంలో ఇక్కడ నుండి ఇక్కడ దాకా గౌన్ ఉంటుంది. ఈ తల మీద క్యాప్ లాంటిది, టోపీ లాంటిది ఇచ్చింది. దాన్ని వేసుకునే లోపలికి పోవాలా. మనకు లోపల మనకి ఇష్టమైన డ్రెస్ ఉండొచ్చు, జీన్స్ ఉండొచ్చు, తర్వాత మామూలు కాటన్ చొక్కాలు అలాగ ఉండొచ్చు. కానీ దాన్ని పోలే. ఏమని? గౌరవం అది. ఏమని? ఘనత అది. ఏమని? ఆ ప్రిస్క్రైబ్డ్ ప్రోటోకాల్ అది. అలాగే ప్రభు బల దగ్గరికి వచ్చినప్పుడు మన భౌతికమైన వాటన్నిటినీ కడిగి శుద్ధీకరించుకొని పరిశుద్ధపరచబడి రక్షణ వస్త్రము, నీతి వస్త్రము, ప్రశస్త వస్త్రము ధరించుకున్న వారమే బల దగ్గరికి మనం వచ్చి సులువుగా చిక్కులు పెట్టి పాపాలు. 1:6 రాశారు చూడండి. రూతు 1:6 అది చదివి ముగిస్తాం. Ruth chapter 1 verse 6. విడిచి ఏం విడిచాలా? పాట మాత్రం భలే పాడుతుంటా. మోయాబోన్ వీడ జీవితంలోనికి వచ్చేటప్పటికి మోయాబు లోపలికి వెళ్ళు విడిచి రావాలని బైబిల్ చెప్తుంటే మనం ఏం చేస్తున్నాం? దాంట్లోనికి పోవటానికి ప్రయత్నం చేస్తున్నాం. విడిచి వస్తే ఎలాంటి ఆశీర్వాదం వచ్చింది ఆమెకి? ఎలాగ ఆశీర్వాదం వచ్చింది? లోకాన్ని విడిస్తే, సులువుగా చిక్కులు పెట్టి పాపాన్ని విడిస్తే, ఆకర్షణలను విడిస్తే, కాందాన్ని విడిస్తే. నాకు తెలిసి ఏ స్త్రీకి ఇలాంటి ఆశీర్వాదం లేదనుకుంటా పాత నిబంధనల్లో. ఒకవేళ ఆశీర్వాదం పొందిన స్త్రీలు శారా లాంటి వాళ్ళు, రెబ్కా లాంటి వాళ్ళు, రాహేల్ లాంటి వాళ్ళు, రూతు లాంటి వాళ్ళు ఉంటే, మన్నించండి, ఎస్తేర్ లాంటి వాళ్ళు ఉంటే వాళ్ళకి దాదాపు సమానమైన ఘనత ఈమెకు కూడా వచ్చింది. ఆమె పేరు కూడా రాశారు కొత్త నిబంధనలో, మత్తయి సువార్త 1వ అధ్యాయంలో. ఆధిక్యతలోనికి ఆమె తీసుకురాబడింది.
యేసు వంశావళిలోనికి వచ్చి విడిచిపెడితే ఎంత ఆశీర్వాదం వచ్చింది. మనమేం విడిచిపెట్టట్లేదు, కులాన్ని విడిచిపెట్టట్లేదు. కులంతో కొట్లాడుకొని వస్తున్నారు సంఘాల్లో. ఎక్కడికి వెళ్ళినా మాకు ఇదే కంప్లైంట్, వాళ్ళు ఆ కులం అంట, వీళ్ళు ఈ కులం అంట, వాళ్ళు కొట్లాడుతున్నారు. ఆ కులం ఈ కులం వాళ్ళందరూ కలిసి సేవకుని పంపించినారు, ఎందుకంటే ఆయన వేరే కులం. ఎప్పుడు మీరు విడుకోకుండా ఉంటే ఇంక ఇలాగే ఉంటారు. రూతులు కాలేరు, ఎస్తేర్లు కాలేరు, సమర స్త్రీలు కాలేరు, యోసేపులు కాలేరు, ఎలీషాలు కాలేరు. కాకపోయినా పర్వాలేదు బ్రదర్, మేము ఇవే పట్టుకొని ఉంటామంటే ఉండండి. అంటే ఏమవుతారు? 6 లక్షల కాల్బలం అరణ్యములో రాలిపోతారు. వాళ్ళ పేర్లు ఏమి లేవు వంశావళిలోన, పలానా 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 అని. ఎవరైతే విడిచిపెట్టినారో వాళ్ళ పేర్లు రాసి. సరే, ఇప్పుడు నేను చివరిగా సీరియస్ ప్రశ్న అడుగుతాను. ఇవన్నీ విడిచిపెట్టాలనుకుంటున్నాను ప్రభువా, విడిచిపెట్టలేకపోతున్నాను. నీ సిలువ రక్తం చేత నన్ను కడిగి విడిచిపెట్టేటట్లు నాకు సహాయించి అనే వాళ్ళే బలలో పాల్పొంది. అలా కాకుండా ఇక్కడ మాత్రం అలాగ పాల్పొంది, మళ్ళీ బయటికి వెళ్ళిన తర్వాత వాళ్ళే కులం, వీళ్ళే కులం, వాళ్ళకి ఎంత డబ్బు, వీళ్ళకి ఎంత డబ్బు, వాళ్ళ సంగతి ఏంటి, వీళ్ళ సంగతి ఏంటి, ఇవన్నీ పట్టుకొని ఉంటే ఏ ఆశీర్వాదంలోనికి రాలి. యేసు వైపు చూస్తుంటే, నేను కూడా యేసు వైపు చూస్తానంటే కండిషన్ పెట్టినారోడా, షరతు పెట్టినారు. ఏమని? సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి. ఇది పాపము, కులము పాపము, పక్షపాతము పాపము, కీడు పాపము, అన్యాయము పాపము. ఇది ఎంత పాపం అంటే మీ భాషలో చెప్పాలంటే తాగేది, వ్యభిచారం చేసేది, సినిమాలు చూసేది, ఇంక నేరాలు, ఘోరాలు, డ్రగ్స్, ఇవన్నీ ఎంత పాపాలుగా లోకం పరిగణిస్తుందో దానికంటే ఎక్కువైన పాపాలు ఇవి. అందుకే యేసుప్రభువును సున్నము కొట్టిన గోడ, నక్క, ఖాళీ సమాధుల్లో కంపు కొట్టేవాళ్ళారా, శాస్త్రులు, పరిసయ్యులు, సద్దకాయలు, ధర్మశాస్త్రోపదేశకుల గురించి వాళ్ళు వేషధారులు. అందుకే కొంతమంది భక్తులు చెప్తారు కదా, దెర్ ఈజ్ ఎ ప్లేస్ ఫర్ అ హార్లెట్ ఇన్ ద హెవెన్ బట్ నాట్ టు ద హిపోక్రైట్. పరలోకంలో రాహాబు లాంటి వేశ్యకి స్థలం ఉంది, కానీ వేషధారులకు స్థలం. ఈ మధ్యాహ్నము ఇంకా వదిలే, ఎంతకాలం వదలదు, ఎంతకాలం పట్టుకొని ఉంటావు వీటిని, ఎంతకాలం కంపు కొట్టించుకుంటా. వదిలేస్తే ప్రభు మన ద్వారా పనిచేస్తాడు, వదిలేకపోతే సైతాను మన ద్వారా పనిచేస్తాడు. ఎవరు పని చేయాలి మన ద్వారా? మీరే తీర్మానం చేసుకో. నిజంగా శేషం ఇక్కడ ఎవరైనా ఉంటే వేపాలెము, యెరూషలేములో, ప్రభువా వాక్యానికి విధేయత చూపించి నేను కూడా నన్ను సులువుగా బంధించి పాపాల నుండి విడిపించబడాలని కోరుతున్నాను. నేను విడిచిపెట్టబడలేను, నా చేత కాదు, నీవే నాకు సహాయం. నీ సిలువే నాకు దిక్కు, నీ రక్తమే నాకు దిక్కు, నీ శక్తే నాకు ఆధారం, నీ పునరుత్థాన శక్తే. అన్ని సిలువ అంటారు, దాన్ని సిలువ ధ్యానాలు అంటారు, అది గుడ్ ఫ్రైడే అంటారు. అలా కాకుండా గొంతులో సిలువ వేసుకొని, చేతుల్లో సిలువ వేసుకొని, అక్కడ పెట్టుకొని, ఇక్కడ పెట్టుకొని, అది చేసి ఇది చేసి అంత సిలువ వచ్చి మనకు యేసు మరణించి సైతాన్ అంటారు. ఆయన మరణించినాడు, నువ్వు బతికేవే, నువ్వు కూడా చావాలి కదా. మరి ఆయన చనిపోతే ఆయనతో పాటు మనం కూడా చావాలి కదా. మరి బాప్తిస్మం అంటే అదే కదా. యేసు ప్రభువుతో పాటు నేను చనిపోయాను, సమాధి చేయబడ్డాను, తిరిగి లేచినాను నిత్య సాక్ష్యమే బాప్తిస్మం. అదే జరిగినప్పుడు ఆత్మీయమైన బాప్తిస్మంలో మనం పాలు పొందలేదు. ఏమంటారు ఇప్పుడు బల దగ్గరికి వచ్చేటప్పుడు? సిలువ ప్రేమ మన దగ్గరికి అలాగొస్తుంది. ఆయన కులమంది తెలిస్తే ఇది నన్ను మనం ఇక్కడ ఉండేవాళ్ళం కాదు. ఆయన డబ్బును గురించి ఆలోచిస్తే మనం ఎక్కడికి ఉండేవాళ్ళం కాదు. ఆయన ప్రాంతాన్ని గురించి, భాషను గురించి, జ్ఞానాన్ని గురించి, తెలివిని గురించి, రూపాన్ని గురించి, గుణాల గురించి, ఆయన ఏ ఒక్క లక్షణం గురించి ఆలోచించినా ఇది నన్ను మనలో ఎవ్వరికి కూడా ఉండదు. కానీ ఆయన ఒక్కటే ఆయన రూపంలో చేయబడ్డామని ప్రేమించి ప్రాణం పెట్టడానికి ఈ లోకానికి వచ్చిన. తల మీద ముళ్ళ కిరీటం, ముఖం మీద ఉమ్మి, చేతుల్లో మేకులు, దేహమంతా కొడా దెబ్బలు, ప్రక్కలో బల్లెపోటు, భూమికి ఆకాశానికి మధ్యలో ఎలాడదీయబడ్డాడు. పాపానికి విరుగుడు ప్రాయచిత్తం రక్తాన్ని కార్చి చనిపోయాడు. ఈ మధ్యాహ్నం శరణాగతులమై సిలువను ఆశ్రయిస్తూ ప్రభు బలదేద్దకు సమీపించాలని కోరుతున్నాను. శక్తిని బట్టి కాదు,
జ్ఞానమును బట్టి కాదు, తెలివిని బట్టి కాదు. ప్రభువా, నాకు సిగ్గే, నాకు అవమానమే, నాకు నిందే తగినది, సామెతకు నిందకు ఆస్పదమయ్యాను. బైబిల్లోని భక్తులు ఒక్కొక్కరిని విడిచిపెడితే మానవ ఊహకు మించినంతగా నువ్వు వాడుకున్నావు. నన్ను వాడుకోలేకపోతున్నావు అంటే లోపం నీలో లేదు, నాలోనే. కారణం నీవు కాదు, నేనే. నేను కూడా నీ ద్వారా వాడబడాలని కోరుతున్నాను. నన్ను వాడుకోవా, నేను విడిచిపెట్టినట్లుగా నాకు సహాయం చేయవా, నేను నిన్ను చూస్తున్నట్లుగా నా కళ్ళు తెరవా. ప్రార్థన.